హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అరుణ్ శివ @యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో సంతృప్తి, మనిషికి సంతృప్తి అనేది ఎంతో అవసరం, దాని గురించి చిన్న కథానిక రూపంలో తెలియజేస్తాను. ఒక ఊర్లో రామయ్య అనే వ్యక్తి 1 ఎకరం పొలంతో వ్యవసాయం చేసుకుంటూ ఉదయం సాయంత్రం వ్యవసాయ పనులు చూసుకుంటూ కుటుంబ పాడి పరిశ్రమ కూడా చేసుకుంటూ కొన్ని గేదెలు పెట్టుకొని పాడి చేసుకుంటూ భార్య 2 పిల్లలు తను ఎంతో సంతోషం గడుపుతుంటాడు. సొంత ఇల్లు. అలాగే తను పొలానికి పక్కన ఉన్న 3 ఎకరాల పొలము భీమరాజు అనే వ్యక్తికి అతని పొలాన్ని కౌలుకిచ్చి తను దగ్గరున్న పట్టణంలో ఒక వ్యాపారాన్ని అనేది నిర్వహించడానికి వెళ్తాడు. తనకి ఇష్టమైన అప్రాల్ బిజినెస్ అనేది చేయడానికి వెళ్ళిపోతాడు. కొంతకాలం తర్వాత ఇలా జరుగుతున్నప్పుడు ఇతను సంతోషంగా జీవనం గడుపుతూ రామయ్య అనే వ్యక్తి పిల్లల్ని చదివించుకుంటూ ఉంటాడు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఒక రోజున భీమరాజు అనే వ్యక్తి కారులో వస్తూ పొలం దగ్గర ఆగి పొలంలో పనిచేస్తున్న రామయ్యని, ఏం రామయ్య బాగున్నావా అంటే, నాకేంటండి నేను హ్యాపీగా ఉన్నాను, చక్కగా నా పొలం పని చేసుకుంటున్నాను, ప్రతిరోజు ఈ మట్టి వాసన పీలుస్తుంటాను, చక్కగా నా పొలాన్ని ఆహ్లాదంగా హ్యాపీగా ఉన్నాను, ఎంతో ఆరోగ్యంగా ఉన్నాము, అంతా బాగున్నాం అని ఎంతో సంతోషంగా సమాధానం ఇచ్చాడు. ఈ భీమరాజు అనే వ్యక్తి మనిషి చూడ్డానికి సూటు బూటు వేసుకుని ఎంతో ఇదిగా ఉన్న అతనిలో ఇతరుకున్న సంతోషం అనేది కనపడలా. తను ఆశ్చర్యపోయాడు. ఏంటి రామయ్య, నువ్వు అంత సంతోషంగా ఉన్నావు, నేను 3 ఎకరాల పొలం ఉంది, వ్యాపారం చేస్తున్నాను, మరి నాకంటే నువ్వు సంతోషంగా ఉన్నావు ఏమిటి అనే కారణం అడిగితే, సంతోషం అనేది మనసును బట్టి ఉంటుందండి, మనిషిని బట్టి కాదు. మనిషి తృప్తి చెందే దాన్ని బట్టి సంతోషం అనేది వస్తుంది, మన జీవితానికి తృప్తి అనేది ఉండాలి అని అతను తెలియజేశాడు. ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పాడు. అది ఎలా అంటే, అద్దిల్లు సొంతిల్లు ఉండేవారు, సొంతిల్లు ఉన్నవారు ఈఎంఐలు కడతా, ఇల్లు రిపేర్ చేయించుకుంటా, వాళ్ళకుండే బాధ్యతలు వాళ్ళకుండి సంతోషంగా ఉంటారు. అద్దెకుండేవారు వారు అద్దె కడతా హ్యాపీగా ఉంటారు, ఏ బాధ్యతలు లేకుండా, రిపేర్లు ఉండవు, ఏమీ ఉండవు. అలాగే ఎవరి సంతోషం వాళ్ళకు ఉంటుంది జీవితంలో. అలాగే ప్రతి ఒక్కరు జీవితంలో ఉన్నదానిలో సంతృప్తి పడాలి అనేది రామయ్య ఆలోచనగా భీమరాజు తెలియజేశాడు. భీమరాజు నవ్వుకుంటూ కారులో వెళ్ళిపోయాడు. తర్వాత కొన్ని రోజులకు భీమరాజు పొలంలోంచి ఫ్లైఓవర్ పడి అతనికి ప్రభుత్వం అక్కడున్న ప్రభుత్వ ధర ప్రకారం డబ్బు చెల్లించి ఆ పొలాన్ని కొంత భాగం తీసుకుంటుంది, 2 ఎకరాల దాకా భీమరాజుకి. ఈ రామయ్య అనే వ్యక్తికి ఉన్న పొలం రేటు పెరిగి తను ఎంతో ధనవంతుడవుతాడు. మనకి సంపద అనేది ఏ టైంలో ఎప్పుడు కావాలి అనేది భగవంతుడు అనేది నిర్ణయిస్తాడు. మనం ఎంత కంగారు పడినా, ఆతృతలో పడి ముందు పరిగెత్తినా భగవంతుడు మనకి ఇచ్చే టైంలోనే ఇస్తాడు. అలాగే ప్రతి ఒక్కరూ జీవితంలో ఎదుటి వ్యక్తులతో పోల్చుకొని వారి జీవితాలని అభివృద్ధి చెందలేదని బాధపడుతూ, లేని అనారోగ్యాలు తెచ్చుకుంటూ బాధపడకండి. ప్రతి ఒక్కరూ వాళ్ళ చేసే వృత్తిని నమ్ముకొని, వృత్తే దైవంగా నమ్ముకొని, అది మనకు భగవంతుడు ఇచ్చిన వృత్తి అని ఉన్నదానిలో సంతోషంగా కుటుంబాన్ని గడుపుకుంటూ, ఖర్చులను అదుపు చేసుకుంటూ ఉంటే ప్రతి వ్యక్తి ఎంతో సంతోషంగా ఉంటాడు. ఈ రామయ్యలాగా. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.